ట్రాన్స్జెండర్ లక్షణం అనేది ఎలా వస్తుంది అనేది చెప్పలేము. ఇది ఒక నిజంగా మానసిక వ్యాధి అంటే కూడా పూర్తిగా కాదు. ఇది కేవలం ఒక భావన లాంటిదే. ఆడపిల్లైనా మగపిల్లలైనా జనరల్గా 3 ఏళ్ళు వయసు వచ్చేసరికి తాము ఆడపిల్లనా మగపిల్లాడా అనేది గుర్తించగలుగుతారు. ఆ తర్వాత సహజ సిద్ధంగానే వాళ్ళు మిగతా సపోజ్ మగపిల్లాడైతే మిగతా మగవాళ్ళని అనుకరించడము, ఆడపిల్ల అయినట్టయితే మిగతా ఆడవాళ్ళని అనుకరించడము, ఇట్లా అలాగే వాళ్ళ ఆటల్లోనూ డ్రెస్సింగ్లోనూ అన్నీ అలాగే ఉండడం వల్ల మానసికంగా పూర్తిగా ఏ సెక్స్ పరంగా తాము పుట్టామో అదే సెక్స్కి సంబంధించిన ఫీలింగ్ తోటి అలాగే పెరుగుతూ ఉంటారు. సపోజ్ ఆడపిల్లే అయినప్పటికీ కూడాను ఈ పైకి వేషధారణ ఎలా ఉన్నా కూడాను తను సహజంగా తను మగపిల్లవాడినేమో మగపిల్లవాడిలాగా ఉండాలి అనే ఒక కోరికతోటి మగపిల్లాడిలాగా ఉండడానికి వాళ్ళు చాలా వరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఆడపిల్లలు కాకుండా ఈ మగపిల్లలేమో వాళ్ళు ఈవెన్ దో మొత్తం సొసైటీ వాళ్ళని మగపిల్లలు అని గుర్తించినప్పటికి కూడాను వాళ్ళకి తమంతటి తాము అనుకోరు నేను పూర్తిగా మగవాడిని అని. లోపల తను ఆడవాళ్ళనేమో అనే ఒక ఫీలింగ్ తోటి ఆడవాళ్ళలాగా వస్త్రధారణ చేసుకుందామని లేకపోతే ఆడవాళ్ళ బిహేవ్ చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటారు. సహజంగా మనం 5 ఏళ్ల పిల్లలైనా 6 ఏళ్ల పిల్లలైనా కూడాను ఆడపిల్ల మగపిల్లాడి వేషాలు వేయడం, మగపిల్లాడు ఆడపిల్ల వేషం వేయడము, చిన్న చిన్న డ్రామాలాగా చేయడము, లేకపోతే స్కూల్లోనూ వాటి బయట తిరగడం, ఇవన్నీ జనరల్గా మనం పట్టించుకోము. సో అలాగే వాళ్ళు కూడాను అదొక సహజమైన ఒక నటనలాగానే అనుకుంటూ ఉంటారని మనం అనుకుంటాం. కొద్ది మందికి మాత్రం లోపల ఆ భావన పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా యుక్త వయసు వచ్చిన తర్వాత ప్యూబర్టీ టైంకి అక్కడ బాడీలో వచ్చే మార్పులప్పుడు ఒక రకమైన ఆందోళన కలుగుతుంది. ఎందుకంటే ఆడపిల్ల అయినట్టయితే తనకి టిపికల్గా తన భావన మగపిల్లవాడిగా తను ఊహించుకున్నా కూడా తను శరీరంలో మాత్రం ఆడపిల్లకి సంబంధించిన మార్పులు జరుగుతుండేటప్పటికీ ఒక రకమైన టెన్షన్ మొదలవుతుంది. దాన్ని కవర్ చేసుకోవడానికి లేదా తన కోరికను వ్యక్తం చేసుకోవడానికి మగపిల్లవాళ్ళలాగా డ్రెస్లు వేసుకుందామని ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంది. నిజానికి ట్రాన్స్జెండర్ అనే దాన్ని చాలామంది మన సొసైటీ యాక్సెప్ట్ చేయదు. ఎవరైనా ఈ లక్షణాలు కనిపించినట్టయితే వెంటనే సప్రెస్ చేద్దామని చూస్తారు. అలాగే నలుగురు ఏమంటారు అని చెప్పేసి తిట్టడం చూస్తుంటారు. అలాగే వాళ్ళ చుట్టుపక్కల సొసైటీ కూడాను వాళ్ళని హేళన చేయడము, తర్వాత వాళ్ళని దూరం పెట్టడం చూస్తుంటారు. ఇది చాలా ఒక రకమైన డిప్రెషన్కి గురి చేస్తుంది. అయితే చాలామంది పొరపాటు పడ్డట్టు ట్రాన్స్జెండర్ ఇష్యూ వేరు, హోమోసెక్షువాలిటీ వేరు. అక్కడ హోమోసెక్షువాలిటీలో తమని తాము ఆడవారిగానే ఊహించుకుంటూ మిగతా పక్కనుండే ఆడవారితోటి సంబంధం ఏర్పరచుకోవాలని చూస్తారు. అలాగే మగవాళ్ళు తాము మగవాళ్ళమే అని తెలిసినప్పటికీ కూడా మిగతా మగవాళ్ళతోటి సంబంధం చేసుకోవాలని చూస్తూ ఉంటారు. కానీ ఇది వేరే ట్రాన్స్జెండర్ అనేది టోటల్లీ డిఫరెంట్ ఇష్యూ. వీళ్ళు తర్వాత పెద్ద అయిన తర్వాత హోమోసెక్షువల్గా మారుతారనేది కూడా ఒక అపోహ మాత్రమే. సపోజ్ ఒక మగవాడు తనను తను పూర్తిగా ఆడ లక్షణాలున్న భావనతోటి ఉన్నట్లయితే వాళ్ళు మిగతా వాళ్ళతోటి అయితే సంపూర్తిగా ఇమడ్డం ఒక రకంగా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే పైకి అపీరెన్స్ మగవాడిగా ఉన్నవాడిని అటు ఆడవాళ్ళు తమ గ్రూప్లోనూ ఉంచుకోలేరు, అట్లాగే మగవాళ్ళతోటి ఇతను పూర్తిగా ఉండలేడు. తన మానసిక భావన అలా ఉండేటప్పటికీ అతను కూడా విపరీతమైన డిప్రెషన్కి గురి కావడము, నలుగురికి దూరంగా ఉండడము, అలాగే నలుగురు ఏమైనా ఎక్కిరిస్తున్నారేమో అనే ఫీలింగ్ తోటి ఒక్కొక్కసారి కొంతమంది అయితే వాళ్ళు సూసైడ్ అటెంప్ట్లు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ముందు ముఖ్యంగా వాళ్ళు ఇలాంటి విషయాల్లో వెంటనే సైకాలజిస్ట్కి అప్రోచ్ అయ్యి వాళ్ళ సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. సైకాలజిస్ట్ ఏం చేస్తారు ఇందులో అన్నట్టయితే వీళ్ళు ఈ పిల్లవాడి మానసిక పరిస్థితి ఏంటి గమనిస్తారు. ఇది కేవలము టెంపరీగా వచ్చిపోయే ప్రాబ్లమా, లేదా సహజ సిద్ధంగా అతని మనసులో పూర్తిగా అదే ఫీలింగ్ ఉన్నదా, తను ఆడపిల్లనే అనే భావన ఉన్నదా అనేది గమనిస్తారు. శారీరకంగా మగపిల్లవాడు పూర్తిగా పురుష లక్షణాలతోటే ఉండవచ్చు, ఆడపిల్ల పూర్తి స్త్రీ లక్షణాలతోటే ఉండవచ్చు. కానీ వాళ్ళ మానసికంగా వాళ్ళు వేరే రకంగా ఆలోచించినప్పుడు వాళ్ళ మనసుని మార్చగలమా అంటే ఒక్కొక్కసారి ఇది కష్టమైన పని. అయినప్పటికీ చిన్న సైకోథెరపీ ఇవ్వడము, తర్వాత వాళ్ళకి ఏమైనా హిప్నోథెరపీ లాంటివి ఇవ్వడము, ఇట్లాంటి థెరపీలు ప్రయత్నం చేయవచ్చు.
ఒకవేళ ఇవి కూడా విఫలమైనట్లయితే శారీరకంగా ఏమైనా మనము చేంజెస్ తీసుకురావచ్చా? అంటే ఈ మధ్య మనం చూస్తూ ఉంటాము, మగపిల్లలు వాళ్ళ జెనెటిక్గా వాళ్ళ చిన్న సర్జరీ చేయించుకుని ఆడపిల్ల లక్షణాలుగా మార్చడము, అలాగే ఆడపిల్లలు కూడాను మగపిల్లవాళ్ళలాగా వాళ్ళు మార్చుకోవడము, అలాగే వాళ్ళకి కొన్ని హార్మోన్ థెరపీ ఇవ్వడము. సపోజ్ ఆడపిల్ల అయినట్లయితే ఆమెకి కొన్ని హార్మోన్ థెరపీ ఇవ్వడం ద్వారా ఆమె ఖచ్చితంగా తను మగవాడిలానే బతకాలి అనుకున్నట్టయితే చిన్న చిన్న హార్మోన్ థెరపీ ఇవ్వడము రెగ్యులర్గా, అలాగే యూటరస్ అండ్ ఓవరీ లాంటివి తీసేసి ఏమైనా టెస్టోస్టిరాన్ అలాంటి మందులు ఇస్తూ రెగ్యులర్గా పురుష లక్షణాలు డెవలప్ అయ్యేటట్టు చేయడం ద్వారా ఆమె పురుషుడిలాగా తిరగగలదు. కాకపోతే ఇట్లాంటి వాళ్ళు ఏదో ఫ్యామిలీ లైఫ్ గడపగలరా అనేది ఇష్యూనే. దట్ డిపెండ్స్ ఆన్ సర్జరీ అండ్ ఇట్స్ సక్సెస్. ఆ సర్జరీ తర్వాత నలుగురిలో మగవాడిగానే తిరగవచ్చును. అలాగే తనని తను స్త్రీగా భావించుకుంటూ వచ్చినట్టయితే చిన్న సర్జరీ చేయించుకుని అలాగే హార్మోన్ థెరపీ తీసుకోవడం ద్వారా శరీరంలో కూడాను ఆడపిల్ల లక్షణాలు డెవలప్ కావడం వల్ల ముఖ్యంగా వాళ్ళు మానసికంగా తృప్తి చెందుతారు. మిగతా కెరీరు, చదువు ఇవన్నిట్లలో వాళ్ళు బాగుంటే ఉండొచ్చు కాక. సో కేవలం ఈ ఒక్క ఇష్యూలో వాళ్ళు ఎందుకు వెనుకబడి ఉండాలి? మేబీ ఇఫ్ దే డోంట్ లైక్ ఫ్యామిలీ లైఫ్ దెన్ లివ్ ఇట్, వదిలేసేయండి. కానీ వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళు తృప్తిగా ఉంటారు. మిగతా ఆస్పెక్ట్స్లో వాళ్ళ కెరీర్ విషయంలో కానీ వాళ్ళ ఫర్దర్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ దే కెన్ బి నార్మల్ లైక్ ఎనీ అదర్ పర్సన్.